నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏదైనా ఒక పని చేసినప్పుడు ప్రశంస లేకపోతే ఆ పనికి తగ్గ అవార్డులు రివార్డులు వచ్చినప్పుడు చెప్పలేనంత సంతోషం ఉంటుంది. అదొక మంచి ప్రోత్సాహకంగా ఉండి మరింత ముందుకు వెళ్ళాలి అన్న ఒక తపనతో పనిచేస్తూ ఉంటారు. దాంతోపాటు తర్వాత తరానికి కూడా అదొక ఆదర్శంగా నిలుస్తుంది. అంటే మనం మంచి చేసినప్పుడు గుర్తిస్తారు అనే ఆ గుర్తింపు కోసము చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అవార్డ్స్ అనేవి తెలిసిన వాళ్లకు, తమకు ఇవ్వాలనుకున్న వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి తప్పితే నిజంగా ప్రతిభను గుర్తించి రావట్లేదు అనేది చాలా సందర్భాల్లో మనం వినడం జరిగింది. దానికి అనేక ఉదాహరణలను కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాము అంటే, ఉగాది వస్తుంది అనగానే ఉగాది పురస్కారాలు అనేది ఖచ్చితంగా ఆయా రంగాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించడం పరిపాటిగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ సంవత్సరం ఉగాది పురస్కారాలని ప్రకటించడం జరిగింది. కాకపోతే అర్హులను గుర్తించలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి ఎవరిని ఎంపిక చేశారు, ఎందుకు దీనికి సంబంధించి విమర్శలు వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మొన్న కూడా భరద్వాజ గారిని ఈ టాపిక్కి సంబంధించి ఏంటి సార్ అవార్డులు అనేవి అర్హత కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేసానంటే ఆయన ఒక గమ్మత్తైన ఆన్సర్ ఇచ్చారు. ఎవరికైతే ఒకరికి అమ్మ అవార్డు అయితే వస్తుంది కదా, పోనీ అదైతే అవార్డు అనేది అయితే నడుస్తుంది కదా అనేసి అన్నారు. అసలు ఎట్లా ఒకప్పుడు కులమానానికి ఇప్పుడు కులమానానికి ఎందుకు ఇంత తేడా వచ్చింది? ఒకప్పుడు కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళ ప్రతిభ, కుటుంబ నేపథ్యము, వాళ్ళు చేసిన సేవ, వీటన్నింటినీ ఒక సమీకరణగా చేసుకుని అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ సామాజిక వర్గం అయితే చాలు, లేకపోతే ఆ సామాజిక వర్గానికి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేస్తే చాలు అవార్డులు ఇచ్చేస్తున్నారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఏం జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న సంధ్య గారు. చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వేశారు మీరు. ఎందుకనంటే మీకు ఎవరికీ తెలియనటువంటి ఒక నేపథ్యం ఏంటంటే నా నేపథ్యం. నా వ్యక్తిగత జీవితంలోకి ఒకసారి నేను వెనక్కి వెళితే, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా కళాకారుల మధ్యే గడిచినటువంటి ఒక జీవితం నాది. హరికథ కళాకారులు, బుర్రకథ కళాకారులు, కవులు, పద్యనాటక కళాకారులు, ఇట్లా వీళ్ళందరి మధ్య నా బాల్యం గడిచింది. నా టీనేజ్ తర్వాత యంగ్స్టర్ డేస్ కూడా. అప్పుడు ఈ కళాకారుల మధ్య చాలా లబ్ధప్రతిష్ఠులైన కళాకారులు, వీళ్ళతో కలిసి మనం ప్రయాణం చేసామా, వీళ్ళ మధ్య మనం పెరిగామని ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆనందం, ఆశ్చర్యం కలుగుతాయి. వాళ్ళు ప్రతిభ తర్వాత పురస్కారం ఎప్పుడు వస్తుంది, మనం అసలు ఈ పురస్కారానికి అర్హులమా కాదా అని ఆలోచించుకునేవాళ్ళు. చాలా గొప్పవాళ్ళు వాళ్ళ రంగాల్లో. మీకు హరికథ కళకి చాలా కాలం అసలు పద్మ పురస్కారాల జాబితాలు ఎప్పుడు హరికథ కళ ఉండేది కాదండి. చాలా బాధాకరమైనటువంటి విషయం. హరికథ వారోత్సవాలు, మహోత్సవాలు మేము నిర్వహించి ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు మేము చేసిన తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత ఆ మధ్య కోట సచ్చిదానంద శాస్త్రి గారు, ఆ తర్వాత ఉమామహేశ్వరి గారిని హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళకి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. సరే, కాసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ చర్చ అంతా ఏమిటి అంటే, ఉగాది పురస్కారాలకు సంబంధించి ఇటీవల వెలువడినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరీ ముఖ్యమైనటువంటి వార్తా కథనం. తెలంగాణ జోలికి మనం వెళ్ళబోవటం లేదు, కాసేపు మనం పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా మారిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కవులు, కళాకారులు వాళ్ళకి పురస్కారాలు ఇస్తున్నారు. అది రివాజు. ఆంధ్రప్రదేశ్కి వెళితే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నాటక అకాడమీలు అని ఉండేవాడిని. అప్పుడు ఆ నాటక అకాడమీలు ఏంటి, సంగీత అకాడమీ, సాహిత్య అకాడమీ, నాట్యానికి ఒక అకాడమీలు ఉండే, వాటికి ఫండ్స్ ఉండేవి ఏది సాంస్కృతిక శాఖ నుంచి. అవి బాగా దుర్వినియోగం అవుతున్నాయని తెలుసుకుని ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, ఆ నాటక అకాడమీలను రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారంటే, కేవలం కొన్ని సామాజిక వర్గాలు, మరీ ముఖ్యంగా ఒక సామాజిక వర్గం గుత్తాధిపత్యం వహిస్తుంది, మిగతా సామాజిక వర్గాలకు చెందిన కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు, ఇట్లాంటివేవో కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని రద్దు చేశారు. చాలా పెద్ద ఎత్తున రామారావు గారి మీద నిరసనలు వెల్లువెత్తాయి. కళాకారులందరూ శాపనార్థాలు పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ రామారావు గారు కూర్చుని శ్రీనారాయణ రెడ్డి గారు వీళ్ళందరితో చర్చించి తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మీకు కళలకు సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని తీసుకొచ్చి చేర్చారు. ఓకే, చేర్చి ఎక్కడైనా ఎనీ యూనివర్సిటీకి గవర్నర్ ఛాన్సలర్గా ఉంటారు,
వైస్ ఛాన్సలర్గా ఒకరిని నియమిస్తారు. ఛాన్సలర్ ఈజ్ గవర్నర్ అనమాట. తెలుగు విశ్వవిద్యాలయానికి మాత్రం వైస్ ఛాన్సలర్ ఉంటారు. మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ నాకు గుర్తున్నంతలో సి నారాయణ రెడ్డి గారు. ఛాన్సలర్ చీఫ్ మినిస్టర్ అనమాట ఇక్కడ ఎన్టీ రామారావు గారు. నాకు ఆ ఫోటోగ్రాఫ్ కూడా గుర్తుంది. ఇద్దరు స్నాతకోత్సవంలో ఎన్టీ రామారావు గారు సి నారాయణ రెడ్డి గారు కూర్చున్న ఫోటోగ్రాఫ్ నాకు ఎప్పటికీ గుర్తుంది. ఆ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచి ఆ తెలుగు విశ్వవిద్యాలయంలో కళలకు సంబంధించి అన్ని విభాగాలను తీసుకొచ్చి ఆ తర్వాత ఉగాదికి పురస్కారాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నెలకొల్పారు. రామారావు గారు ఎంతటి తెలుగు ప్రియులో మనకందరికీ తెలుసు, ఎంతటి భాషా ప్రియులో మనందరికీ తెలుసు. దానికి ఒక విషయం చెప్పి అసలు సంగతిలోకి వెళ్దాం. మన ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ పేరు ఏమిటనుకుంటున్నారు మీరు? ట్యాంక్ బండ్ మన తెలుగు వెలుగుల అందరు ఉన్నారు కదా, విగ్రహాలన్నీ ఉన్నాయి కదా, దానికి అసలు పేరు ఏమనుకుంటున్నారు ఆన్ రికార్డు మీరు? తెలియదు. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్స్ ఉంది, పబ్లిక్ గార్డెన్స్లో లలిత కళా తోరణం అని ఉంటుంది. అవును, అలా ట్యాంక్ బండ్కి ఒక పేరు ఉంది. ఓకే, నెక్లెస్ రోడ్ కదా, ట్యాంక్ బండికి ఒక పేరు ఉంది. ఓకే. రామారావు గారు ఈ సి నారాయణ రెడ్డి గారిని ఇంకా ఇతరత్ర కవుల్ని, వెంకటకవి గారు ఉన్నారు లేదు గుర్తులేదు, వెంకటకవి గారు ఉన్నారు, కొండబెట్ట వెంకటకవి గారు, నరసరాజు గారు, మహారాజు గారు, ఇట్లా అందరినీ కూర్చోబెట్టి లబ్ధ ప్రతిష్ఠలు దీనికి ఒక నామకరణం చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. రామారావు గారు కూడా ఒక పేరు రాసుకుని వచ్చి ఆ పేరు చెప్పారు. తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త ఆరామ విరామ కళా ప్రాంగణం దాని పేరు. చెప్పండి. తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త ఆరామ విరామ కళా ప్రాంగణం దాని పేరు. నెక్లెస్ రోడ్ రామారావు గారు నామకరణం చేసినటువంటి పేరు పెట్టారు. అలా ఉండేది రామారావు గారి భాషా ప్రియత్వం. సరే, ఈ ఉగాది పురస్కారాలకు వద్దాం మనం. మీకు ఉగాది పురస్కారాలకు ముందు రవీంద్ర భారతి, తాగడే గాన సభ, హరిహర కళాభవన్, తెలుగు విశ్వవిద్యాలయం, ఇక్కడ మీకు పోటాపోటీగా సాంస్కృతిక కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా జరుగుతూ ఉంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈ జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే ఒక సంస్థ వాళ్ళకి, సంస్థల పేర్లు మర్యాద కాదు కాబట్టి నేను చెప్పడం లేదు, ఒక సంస్థ వాళ్ళు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్టీ రామారావు గారినే పిలిచి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇంకొక సంస్థ వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళారు కదా, మనం కూడా వెళ్ళి పిలుద్దామని వీళ్ళు పిలిచేవాళ్ళు. ఆ కార్యక్రమానికి రామారావు గారు హాజరయ్యేవారు. కొంతమంది రామారావు గారు అంటే గిట్టనటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, వీళ్ళు నాగేశ్వరరావు గారిని పిలిచి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు. విచిత్రమైన విషయం ఏంటంటే రెండు కార్యక్రమాల్లోనూ సభాధ్యక్షుడిగా సి నారాయణ రెడ్డి గారు దర్శనం ఇచ్చేవారు. ఏబిసిడి అనేవాళ్ళు. నాట్ ఓన్లీ ఛాన్సలర్ అండి, కవిగా. తర్వాత సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ వచ్చింది 90లో వచ్చింది. ఇది మన దాని పేరు ఏంటి, విశ్వంబర పద్యకావ్యానికి వచ్చింది. సరే, ఆయన కవి, తెలంగాణ కవి, సినిమా రచయిత, అట్లాగే వైస్ ఛాన్సలరు, అంతఃక్రితం ప్రొఫెసరు, కాలేజీ ప్రిన్సిపాల్, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ఏబిసిడీలు అనేవాళ్ళు హైదరాబాద్లో. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు, బి అంటే భాస్కర్రావు, సభా సామ్రాట్ భాస్కర్రావు, సి అంటే సి నారాయణ రెడ్డి, డి అంటే దైవజ్ఞ శర్మ గారు ఇంకా ఉన్నారు. ఈ భాస్కర్రావు గారు, సభా సామ్రాట్ భాస్కర్రావు గారు ఏ సభ అయినా సరే ఇది తెలుగు గడ్డ, మా ఇంటి పేరు కాట్రగడ్డ అని మొదలుపెట్టేవారు. ఎవరో ఆడియన్స్లో నుంచి బూతు మాట అన్నారు ఆయన్ని. అనేటప్పటికి ఆ రోజు నుంచి ఆయన సభలకు రావటం మానేశారు. కాసేపు అది పక్కన పెడితే ఈ పురస్కారాలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక సంస్థలు, ఇవన్నీ సన్మానాలు, వీటి వల్ల ఏమైపోయిందంటే నిజంగా అర్హత యోగ్యత ఉన్నటువంటి కళాకారులు మరుగున పడిపోయి సన్మానం చేయించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, సన్మానానికి ఎంత వ్యయం అవుతుంది, ఆ వ్యయం మొత్తం మేము భరిస్తాము, ఆ వ్యయంలో కొంత సాంస్కృతిక సంస్థలు వాళ్ళు మిగిల్చుకొని, అట్లా మీకు చాలా గొప్ప గొప్ప భవంతులు నిర్మించినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప జీవన విధానానికి అలవాటు పడినటువంటి వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. ఈ ఉగాది వచ్చేటప్పటికి ఏమయ్యేదంటే చాలామంది విఘ్నులు అనేవాళ్ళు కూర్చునేవాళ్ళు, ఉగాది సమయంలో కూర్చుని ఎంపిక చాలా ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఎందుకంటే సంవత్సరం పొడుగుతా ఈ సాంస్కృతిక సంస్థ, ఆ సాంస్కృతిక సంస్థ ముఖ్యమంత్రిని పిలిచి, వాళ్ళని పిలిచి, వీళ్ళని పిలిచి ఎవరెవరికో చేస్తోందండి, గొప్పవాళ్ళని గుర్తించాలి మనం, గొప్పవాళ్ళని గుర్తించకపోతే ఎట్లా. అలా మా చిన్నతనం చెప్తున్నా, రామారావు గారు ముఖ్యమంత్రి, ఉగాది పురస్కారాలు, రంగస్థలం, సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, ఇట్లా ఈ విభాగాలకు ఇస్తే ఒక్కొక్క పేరు చూస్తుంటే అబ్బా వీళ్ళకి వచ్చిందా పురస్కారం, ఆహా అని అనిపించేది, గొప్పగా ఉండేది. పద్మ పురస్కారాల సమయంలో ఇది చెప్పి తీరాలి. పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు రామారావు గారి దగ్గర. అప్పుడు అందరూ ఎవరెవరి పేరులో సిఫారసు చేస్తున్నారు, ఎవరెవరు వచ్చి పైరువీలు చేస్తున్నారు పద్మ పురస్కారానికి మా పేరు కావాలని. అసలు మన ప్రభుత్వంలో మనం ఒక పేరు సిఫారసు చేస్తే అబ్బా ఇంత అద్భుతమైన వ్యక్తికి పద్మ పురస్కారం కోసం నామినేట్ చేయడానికి పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఫైల్ పుటప్ చేసి అని అనుకోవాలని రామారావు గారు అనుకుంటే ఉప్లూరు గణపతి శాస్త్రి గారి పేరు చెప్పారు.
ఆయన సాంఖ్యం, వేదం, తర్కం ఇట్లా అన్ని విద్యలలో మహాపండితుడు. ఆయన మహాపండితుడు, అప్పటికి ఎవరికి గుర్తు కూడా రానటువంటి మహనీయుడు, ఆయన పూజనీయుడు. అటువంటి వారి పేరు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి ఆయన పద్మభూషణ్ వస్తే ఎక్కడ లేని హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఓకే, ఒక గొప్ప వ్యక్తికి, మీరు ఒక మాననీయమైనటువంటి పూజనీయమైనటువంటి వ్యక్తికి ఆయా రంగాలలో ఆయన ఆల్మోస్ట్ ఆయన ఆఖరి తరం లాంటి వాడు అనమాట. కుప్లూరు గణపతి శాస్త్రి గారు ఆయన పేరు సజెస్ట్ చేశారు రామారావు గారు. చెప్పి తీరాల్సిన విషయం. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. నేను ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉగాది పురస్కారాలు చూసేటప్పటికి మనకి అర్హులైనటువంటి వాళ్ళకి పురస్కారాలు వచ్చాయి. ఆ తర్వాత సంవత్సరం ఏమైందంటే కొంతమంది ఏమండి ఫలానా వాళ్ళని మర్చిపోయామండి, వీళ్ళకంటే వాళ్ళు చాలా కృషి చేశారు అంటే, అయ్యయ్యో ఈ ఉగాదికి హంస అంటారు, హంస ఒకటి కళారత్నం 2 ఇస్తారు, అయ్యయ్యో ఈ ఉగాదికి వాళ్ళని మనం అని చెప్పి వాళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళతో ఒకసారి మాట్లాడి, క్షమించండి మీ బయోడేటా మాకు అందటం ఆలస్యం అయిపోయింది, అందుకని లాస్ట్ ఇయర్ మిస్ అయింది, ఈ ఇయర్ పరిగణలోకి తీసుకుంటాం, ఇట్లా ఒక సంప్రదాయం ఉండేది. ఆంధ్రప్రదేశ్ విడిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత 2014 తర్వాత ఏంటంటే అక్కడ మీకు నంది అవార్డుల ఫంక్షన్ ఒకటి జరిగింది. 3 సంవత్సరాలు కలిపి ఈ ఉగాది వేడుకలు జరుగుతూ వచ్చాయి. అక్కడ మీకు ఏమైపోయిందంటే సామాజిక వర్గాలు వచ్చేసాయి, దానిలోకి పైరవికారులు చొరబడ్డారు, తర్వాత వచ్చేసి భజనపరులు చొరబడిపోయి వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇప్పించుకోవటం. మీకు గత సంవత్సరం ఎంత విమర్శల పాలైందంటే ఉగాది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక సమాచార పౌర సంబంధాల శాఖ మరియు తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఇన్ని కలగలిసి చేసేటటువంటి ఒక కార్యక్రమం. ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. ఇన్వాల్వ్ అయిన తర్వాత గత సంవత్సరం ఎవరెవరు ఉన్నారు, రంగస్థలానికి సంబంధించి నాటక అకాడమీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, కందుల లక్ష్మీ దుర్గేష్ గారు సాంస్కృతిక శాఖ. ఈ సంవత్సరం మీకు మళ్ళీ పోల విజయబాబు గారు అధికార భాషా సంఘం పోల విక్రమ్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర అక్కడ పోషిస్తున్నారు. తర్వాత మండల్ బుద్ధప్రసాద్ గారు ఆయన ప్రభావం కొంత ఉంటుంది, వెంకయ్య నాయుడు గారి ప్రభావం కొంత ఉంటుంది. మళ్ళీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏ పార్టీలో ఉన్నా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆయన ప్రభావం కొంత ఉంటుంది. ఇప్పుడు తగ్గిందని అనుకుంటున్నాను నేను. వీళ్ళందరూ కూడా ప్రభావితులు అవుతారు. గత సంవత్సరం మీకు వెల్లువెత్తిన విమర్శలు ఏంటంటే, కార్యక్రమం జరుగుతూ ఉందండి, మీకు పురస్కారం వచ్చింది, మీతో పాటు నేను కార్యక్రమానికి వచ్చాను, నేను కూడా పురస్కారం తీసుకున్నాను, కళారత్న పురస్కారం కార్యక్రమానికి వచ్చి నేను కూడా సీనియర్ జర్నలిస్ట్ అండి, నాకు కూడా ఇవ్వాలండి, నన్ను పరిగణలోకి తీసుకోలేదు. అప్పటికప్పుడు ఆఫీసర్స్ కంగారు పడిపోయి ఈయన పలానా మంత్రి గారి చేత మా వాడిని కొంచెం చూడని, మంత్రి గారి పిఎనో పిఎస్ వీరిని కూడా పరిగణలోకి తీసుకోండి, అప్పటికప్పుడు చెక్ తయారు చేయాలి, 10,000 ఇవ్వాలి, మీకు ప్రశంసాపత్రము, శాలువా, జ్ఞాపికతో పాటు 10,000 రూపాయలు చెక్ ఇవ్వాలి, మీ పేరు అప్పటికప్పుడు రాసుకుని. ఈవేళ వార్తలన్నీ అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అవును, వార్తలు వచ్చినాయి. ఈసారి అయినా అర్హులకి ఇస్తారా? మీకు ఒక ఆయన 84 నుంచి జర్నలిస్ట్ అండి, పేరు అనవసరం, తెలుగు రాజ్యంలో కూడా వారు కొంతకాలం విధులు నిర్వహించినటువంటి వ్యక్తి. ఓకే, ఎంటైర్ ట్రాక్ రికార్డు 10 years అండి. టోటల్ ట్రాక్ రికార్డ్, టోటల్ ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్కి 10 సంవత్సరాల కాలం పనిచేశారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ తెలుగు రాజ్యంలో మన పుణ్యమాన్ని కనిపించారు ఆయన. ఆయన ఏదో పుస్తకం రాసుకుంటే దానికోసం ఆయన ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళి దాని ద్వారా తెలుగు రాజ్యంలో కనిపించారు. 4 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి సేవలు తెలుగు జర్నలిజానికి అందించినందుకు గాను ఫలానా వారికి కళారత్న పురస్కారం. ఓకే, 4 దశాబ్దాలు సుదీర్ఘకాలం సేవలు అందించారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీ ఎంటైర్ యాక్టివ్ పీరియడ్ తీసుకుంటే 10 years స్పాన్, మీరు పనిచేసిన కాలం మొత్తం తీసుకుంటాం, మిగతా కాలం అంతా మీరు ఎక్కడున్నారో తెలియదు, ఉన్నారో లేదో కూడా చాలా మందికి తెలియదు. మనం ఇంటర్వ్యూ చేసేంత వరకు తెలుగు రాజ్యంలో కూర్చోబెట్టి చాలా మంది చనిపోయారు అనుకున్నారంట, తర్వాత చెప్పారని బతికే ఉన్నారని తెలిసిందండి మీ ఇంటర్వ్యూ వల్ల అని. ఓకే, ఆయన ఇక్కడ కొన్ని ఉప్మా పెసరెట్టు వీడియోలు చేసుకుని వెళ్ళి ప్రభుత్వానికి చూపించి, మీకోసం ఇంత కష్టపడ్డా, మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నేను ఛానల్లో కూర్చొని చేశాను, నాకు పురస్కారం ఇవ్వండి, పురస్కారం తెచ్చుకున్నారు. ఇవాళ పురస్కారాన్ని సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట ఆయన. సరే, పేరు సభామర్యాద కాదు కాబట్టి మనం పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు. అర్హత యోగ్యత ఉన్న అనే మాట ఎందుకు వాడానంటే, మీకు రామారావు గారు నాటక అకాడమీలు రద్దు చేసిన తర్వాత, నాటక అకాడమీలు రద్దు చేసినందుకు గాను ఈ ముఖ్యమంత్రి ఉండంగా
ఈయన పరిపాలనలో ఈ రాష్ట్రంలో అసలు నేను సంగీత కచేరీలే చేయనని చెప్పి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చేయనని చెప్పి వెళ్ళిపోయారు. రాలేదు ఆయన. రామారావు గారు తిరిగి 94లో ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలమురళీకృష్ణ గారు ఇట్లా అనేసి వెళ్ళిపోయారు, ఆయన కచేరీ ఏర్పాటు చేద్దాం, ఫోన్ చేసి మాట్లాడానని లక్ష్మీపార్వతి గారు ఫోన్ కలిపి బాలమురళీకృష్ణ గారిని ఎన్టీ రామారావు గారిని ఫోన్లో మాట్లాడించి బాలమురళీకృష్ణ గారి కచేరీ ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టారు. ఓకే. అంటే ఒక తెలుగు నేల మీద కళాకారులకి అర్హత ఉన్న యోగ్యత ఉన్నటువంటి ఆయా రంగాల విశేష కృషి చేసినటువంటి మహామహనీయులకి కొదవలేదండి. వాళ్ళని గుర్తించాలి. గుర్తిస్తే వాళ్ళు మరింతగా వాళ్ళు కృషి చేస్తారు, వాళ్ళ రంగంలో మరిన్ని అద్భుతాలు వాళ్ళు సృష్టిస్తారు. అది జరగటం లేదు. అది జరుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే అలా తయారైపోయింది. కాబట్టి మీరు అన్నట్టుగా నిజంగా అలాంటి గుర్తింపు అంటే నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు, కళ కోసం మాత్రమే అంకితమైన వాళ్ళను గుర్తించి నిజంగా వాళ్ళకు పెద్దపీట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.